ఏమండి చెప్పండి. ఒక నిమిషం ఇంకా ఓకే చాలా అది మేము ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కలెక్షన్స్ గురించి మేము సూపర్ హిట్ పెద్ద కలెక్షన్ అంటే మేము థియేటర్స్ చూస్తున్నాం, చూసిన వాళ్ళు అందరూ బాగుందన్నారు, కానీ థియేటర్స్ అంటే ఏదైనా జెన్యూన్గా ఉండాలి కదండి, అది నేను చెప్పింది. ప్రభాకర్ గారు బాధపడట్లేదంటే అండి, మంచి యాక్టర్ అని చెప్పాం కానీ పెద్ద యాక్టర్ అని చెప్పలేదు మేము ఇప్పటివరకు. పెద్ద పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరంగా దొరుకుతుంది. ఎందుకంటే ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లే. వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ, ఏది పెయిడ్ రివ్యూ అనేది. మేమేంటి జెన్యూన్గా వెళ్ళిపోయాము. మమ్మల్ని ఇప్పటివరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళ గుండెల్లోంచి వచ్చిన ఫీలింగ్తో చెప్పిన రివ్యూస్ కానీ రాసిన న్యూస్ కానీ ఇప్పటివరకు మనం చాలా జెన్యూన్గా వెళ్ళిపోయాం జనాల్లోకి. ఎందుకు వెళ్ళామంటే అండి, మేమేంటో మాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు చీట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేయాలనుకోలేదు, చీట్ చేసుకోవాలనుకోలేదు. సో హ్యాపీ, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు. ఒరిజినల్గా వాళ్ళందరూ వాళ్ళు రాసినవన్నీ బాగున్నాయి అన్నారు. డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి, ఒకటి రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ వాళ్ళందరికీ. మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజెస్, సార్ మాకు రేపు నుంచి హాలిడే, సండే చూస్తామని. సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అవ్వదు, ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను. సో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్ని చాలా అద్భుతంగా వెళ్ళాయి. మ్యాట్నీస్ పర్వాలేదు, ఫస్ట్ షో సెకండ్ షోకి వచ్చి తగ్గాయి. మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో, నిన్న ఫస్ట్ షో సెకండ్ షో జీరో ఉన్న దగ్గర కూడా ఈరోజు మాకు కనీసం 40 మంది 20 మంది వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. సో రేపటికి ఫుల్గా పెరుగుతుందన్న నమ్మకం ఉంది. బట్ ఇప్పటి వరకు 1,00,000 మంది చూస్తుంటారేమో సినిమా ఇన్ని కోట్లలో. సో ఆ 1,00,000 మంది చూసి 1,00,000 మంది బాగుందన్నారు. మా అబ్బాయి యాక్టింగ్ కానీ సినిమా కానీ, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే మీరు అనుకున్న టార్గెట్ ఇప్పుడు ఏదైతే ఒక యాటిట్యూడ్ స్టార్ ఇలా అని వచ్చిన ట్రోలర్స్కి ఇప్పుడిప్పుడే పాజిటివ్గా మారుతున్న దానికి మధ్యలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఈ సినిమా తర్వాత, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంటా? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి, నాకు నా చెవిలో ఇప్పటి వరకు అసలు ఒక నెగిటివ్ కూడా పడలేదు. అసలు ఏంటంటే బాబు, మీ వాడు ఫస్ట్ సినిమా అని అబద్ధం చెప్పారా అని చెప్పి అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. మీరు అబద్ధం చెప్పారు, మీ వాడు ఫస్ట్ ఫిల్మ్ అని, డెఫినెట్గా ఒక 5-6 సినిమాలు చేసి ఉన్నాడు అంటున్నారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యారంటే ఒక 5-6 సినిమాల తర్వాత ఒక హీరో ఎలా చేస్తాడో అలా చేశాడని అనడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత బాగా చేశాడండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న శ్రీకాంత్ గారు మైక్ తీసుకోవడమే డార్లింగ్ కంగ్రాచులేషన్స్, మీ వాడు సినిమా బాగుందన్నారు అని ఆయన నోటితో చెప్పేశాడు. అంటే ఆయన దాకా వెళ్ళింది ఒక విషయం చెప్పాలండి. కొంతమంది జెన్యున్గా చెప్తుంటారు, కొంతమంది అక్కడ థియేటర్స్ దగ్గర, ప్రసాద్ ల్యాబ్ దగ్గర కొంతమంది పెయిడ్ అడుగుతారు. అలా అడిగే వాళ్ళు ఒక 15 మెంబర్స్ నైట్ రిలీజ్ బిఫోర్ నైట్ నా దగ్గరికి వచ్చారు. సార్ ఒక 15,000 ఇవ్వండి, టికెట్స్ ఇవ్వండి, మేము పాజిటివ్గా చెప్తాం టాక్ అని అడిగారు. అడిగితే అవునా సరే నాకు తెలియదు ఇవన్నీ, నేను ఒకసారి ప్రభాకర్ని కనుక్కుంటానని. ప్రభాకర్ ఇలా అంటున్నారా అంటే, డార్లింగ్ వద్దు డార్లింగ్, నేను డబ్బులు కావాలంటే తర్వాత ఎప్పుడో ఇస్తాను వాళ్ళకి, కానీ డబ్బులు ఇచ్చి మనం బాగుందని అనిపించుకోవద్దు డార్లింగ్, అస్సలు వద్దు, మనకి ఏది చెప్తే అదే చెప్పని అన్నాడు. థియేటర్ దగ్గర చాలా మంది పాజిటివ్గా చెప్పి మైక్ తీసుకొని వాళ్ళు ఒక కేక్ కూడా తీసుకొని హీరోతో కట్ చేయించారండి. వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బు వస్తుందో తెలియదు, పాపం వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో తెలియదు. వాళ్ళు థియేటర్ దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి గురించి చెప్పి వాళ్ళు కేక్ కట్ చేయించారు. వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. సినిమా నిన్న చూశాను, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే సినిమా మన ఇప్పుడు రివ్యూస్ గురించి మీరు చెప్పారు కదా, పెయిడ్ రివ్యూస్ ఇలా అనుకోండి. రివ్యూస్ బాగున్నాయి అంటే కలెక్షన్స్ రావని అర్థం. మీకు ఒకటి గుర్తుంచుకోండి, అంటే నచ్చిద్ది, కాకపోతే ఆ కలెక్షన్స్ రావు. మిమ్మల్ని తిడుతూ రాస్తారు చూసారా, వాటి కలెక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యానిమల్ని దేశవ్యాప్తంగా తిట్టారు, ఎందుకు వచ్చాయి? కలెక్షన్ బీభత్సంగా వచ్చాయి. ఏ సినిమా అంతే, నెగిటివ్గా తిడితే మీకు కలెక్షన్స్ పెరిగినట్టే, పాజిటివ్గా ఉందంటే మీకు కలెక్షన్ రావు. నెక్స్ట్ కాదు మీ స్టోరీ అంటే కాదు సార్, ఈ రివ్యూస్ అనేవి వాళ్ళ అభిప్రాయాలు సార్. అది ఒక 20% పీపులే నేను పట్టించుకుంటారని అనుకుంటున్నాను, నాట్ ఆల్ ద ఆడియన్స్. ఇప్పుడు నేను ఈ సినిమా కుదరని వాళ్ళని ఎక్కువ చూస్తున్నాను. చూడొద్దు అని కాదు, వాళ్ళకి కుదరలేదు కొంతమందికి. చాలామంది మహిళలు నన్ను ఆదరించే వాళ్ళు భవానీ మాల్లో ఉన్నారు, దుర్గమ్మ పూజల్లో ఉన్నారు. వాళ్ళు సినిమాకి వెళ్ళే ఇదిలో లేరు. నేను సెలవుల్లో బాగా వస్తారనుకున్నాను, కానీ మహిళలందరూ కూడా పూజల్లో ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఒక 2-3 డేస్లో వాళ్ళ పూజలు అయిపోయిన తర్వాత సినిమా చూస్తారని అనుకుంటున్నాను. చంద్రహాస్,
యాటిట్యూడ్ అనేది నీకు చూపించే సినిమాలో, అంటే నీకు సోషల్ మీడియా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఎందుకు వాళ్ళందరూ థియేటర్కి రాలేదంటే ఏం చెప్తావు అసలుకి? ఇంకా టైం ఉంది కదా సార్, వస్తారనుకుంటున్నా. లేకపోతే కూడా నెక్స్ట్ ఏజ్ క్యారెక్టర్ అంటే ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి కరెక్ట్ సూట్ అవుద్ది. అంటే నీ లైఫ్లో జరిగిందా, లేక రియల్గా ఎవరికైనా జరిగిందా, లేకపోతే నాన్న మ్యారేజ్ బిఫోర్ ఏమన్నా? అదే లేదు సార్, ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్కి నాకు అసలు ఏం సంబంధం లేదు. ఎందుకంటే వాడు అసలు మాట మీద నిల్చోడు, నిజాయితీగా ఉండడు, అబద్ధాలు ఆడతాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. నేను అలా ఉండను, నేను మాట అంటే మాటే. ఈ సినిమాకి కానీ మేము అనుకున్నట్టుగా వచ్చేసింది సార్. అంటే మేము ఏదైతే దేనికోసమే తీసామో సినిమా, అదే వి సక్సీడెడ్ ఎట్ దట్. లైక్ హీ కెన్ డూ ఎనీథింగ్ అనేది హీరో మెటీరియల్ అని, లేకపోతే ఫస్ట్ సినిమాలో లేదని అనడం కానీ, మీరు కూడా సినిమా చూసి మీకు నచ్చిందని చెప్పడం కానీ, సో అక్కడ వి సక్సీడెడ్. దట్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, నిన్న మీరు సంజయ్ థియేటర్కి అక్కడికి వెళ్ళారు కదా, అటు సైడ్ పబ్లిక్ టాక్ చూస్తుంటే కొంతమంది ఏమిటి అంటే దేవరా కంటే బాగుంది, దేవరాని తిడుతున్నారు ఎందుకని, అంటే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ హట్ అయ్యే అవకాశం ఉంటుందిగా, అవునా అది ఏంటి ఇది అనేసి? ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే నేనే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్. నాకు ఆయన డాన్స్ చాలా ఇష్టం. ఆ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది, చూసారా మీరు? లేదు సార్, అంటే చూడకపోయినాగా నేను అక్కడే ఉన్నా కదా, నాకు తెలుసు వాళ్ళు ఏమేమన్నారో. ఏమన్నారు అంటే అదే ఫస్ట్ సినిమాకి ఏ హీరో ఇలా చేయలేదు అవి ఇవి అని అన్నారు. కొంచెం పక్కన నిల్చోవడం కూడా టెన్షన్ ఉండింది నాకు, వాళ్ళు అలా అరుస్తుంటే అలా అంటుంటే. కానీ వాళ్ళకి అనిపించేది వాళ్ళు చెప్తున్నారు, నేనేమంటా దానికి. అంతే, జై బాలయ్య. జై బాలయ్య కాదు, అక్కడ ఎన్టీఆర్ని తిట్టేశారు, అంటే ఫ్యాన్స్ దేవరాని చేశారు. లైఫ్లో ఏం జరిగినా జై బాలయ్య అని కూడా ముందుకు వెళ్ళిపోవడం. అంతేనా? వెంకట్ గారు, అది అతని అభిప్రాయం, కానీ నేనేం దాన్ని ఏకీభవించట్లేదండి. మేమైతే మేము కూడా దేవరా కంటే మా సినిమా బాగుందని మేము చెప్పట్లేదు. డెఫినెట్గా అసలు పోలిక కూడా లేదు. అది ఏంటి సార్, అది మనం ఎక్కడ సార్, అలా కాదు. బడ్జెట్ అనే కాదు, హీరో స్టార్డమ్, అది మనందరం, అది వేరు సార్. అది సార్ మీరు ఎక్కడ పోలిక పెడుతున్నారు చెప్పనా? తిరుపతి గుడికి మన ఇంటి ముందున్న రోడ్డు మీద ఉన్న గుడికి అంటే 2 గుళ్ళే, 2 దండం పెట్టుకుంటారు, రెండింటికి సేమ్ పవర్ ఉంటుంది, కానీ పోలిక ఉండదు సార్. మీరు అలా పోలిక పెట్టకూడదు. తిరుపతి గుడి అనేది మీరు టికెట్ పే చేసి లైన్ లో నిలబడి మీరు దర్శనం చేసుకోవాలా. మన ఇంటి దగ్గర గుడికి బండి ఆపేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతే చాలు. మా సినిమాకి దానికి అంత పోలిక ఉంది. ఓకే ఓకే ఓకే. అంటే అసలు మన టాపిక్ అటు వెళ్ళొద్దు, అసలు టచ్ చేయకూడదు, ఎందుకంటే అది మనకు సంబంధం లేదు. ఎవరో ఒక వ్యక్తి అని ఉంటాడు, అతని అభిప్రాయం అది. కానీ ఇప్పుడు ఆ వీడియోని బాగా ట్రెండ్ అవుతుంది. వచ్చింది, నేను చూసా ఆ వీడియో. ఒక అబ్బాయి చెప్పాడు అలాగా, అంటే చాలా బాగుందండి, హీరో బాగా చేశాడండి, దేవరా కంటే బాగుందండి అన్నాడు. బట్ ఆయనకి ఏం నచ్చిందో మా సినిమాలో, దేవరాలో లేనిది ఏదో వాళ్ళ వయసుకి నచ్చిందేమో నచ్చిందే, మా దేవరాలో లేదు కదా. అంటే మన సినిమాలో ఉంది, అందులో ఏం లేదేమో. అదే అంటే ఇందులో మీరు అందరు హీరోలను వాడారు, బాలకృష్ణ గారిది, లేకపోతే ఇటు పవన్ గారి అని. మాకు అందరూ చూస్తేనేమో బన్నీ గారిని, అందరు ఇష్టం సార్. మాకు మేము పెరిగిందే ఈ వాతావరణంలో, మా సినిమా ప్రపంచం సార్ మాది. ఇక్కడే బతుకుతాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం, ఇవే వాడుకుంటాం మేము. మాకు వేరే ఏం లేవు. వీ డోంట్ వాంట్ టు టచ్ పాలిటిక్స్. ఇంకోటి డ్యాన్స్ పరంగా చూస్తే బాగా ఇరగదీసేసాడు. అంటే దీని కొరియోగ్రాఫర్ ఎవరెవరు చేశారు? జానీ మాస్టర్ అన్నారు కదా మీరు, ఎవరెవరు చేశారు? జానీ మాస్టర్ గారు లేరు, శేఖర్ మాస్టర్ గారు చేశారు ఒక సాంగ్, బాగా చేశారు. అండ్ రైల్వే స్టేషన్ సాంగ్ వచ్చి బాబా భాస్కర్, స్వర్ణ మేడం చేసి రొమాంటిక్ సాంగ్ చేశారు. సాగర్ మాస్టర్ అని ఇష్టక దుమ్ దుమ్ అనే సాంగ్ చేశారు. ఇంకొక సాంగ్ జాషువా మాస్టర్ అని ఫైట్ మాస్టర్ చేశాడు, అంటే ఫైట్ లో వస్తుంది ఆ సాంగ్. కాదు, అంటే డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటారా? డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటాడా? లాస్ట్ అంటే అది మీరు చంద్రాసని అడుగుతున్నారా, లేదా రామనగర్ బన్నీని అడుగుతున్నారా? రామనగర్ బన్నీనే అడుగుతున్నాను. వాడు డబ్బుల కోసం అప్పుడు అవసరానికి ఏమైనా చేస్తాడు రామనగర్ బన్నీ గారు. అందుకే చెప్పాడు, ఆ క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి సంబంధం లేదండి. ఓకే. ప్రభాకర్ గారు సార్, యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ట్రోలింగ్స్ ఇవి జరుగుతూ వచ్చాయి. దానికి మీరు ఆన్సర్, మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ, ఇప్పుడు ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఏమన్నా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఆన్సర్ దొరికిపోయినట్టుంది, అందరూ సైలెంట్గా ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా. సో మేబీ అంటే వాళ్ళు కూడా చూడక ముందు చేశారు, చూసిన తర్వాత ఏమనంటే అప్పుడు ఆన్సర్ చెప్తా. ఏం చెప్పలేదు ఇంకా చూసిన తర్వాత. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఇప్పటి వరకు. అంటే కొన్ని కమెంట్స్ మనకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. సారీ బాస్, మీ గురించి తెలియక అప్పుడు అలా మాట్లాడేసాం, యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ అని పెట్టారు కదా.
దట్ ఈస్ హ్యాపీ. విస్మయ్ గారు చెప్పండి. ఈ సినిమా చేసేటప్పుడు బిఫోర్ మూవీస్ మీరు చేసిన దేంట్లో కూడా కంప్లీట్లీ ఇట్స్ లైక్ విలేజ్. సో సినిమా నచ్చితే మీ నుంచి కంటిన్యూ చేస్తా అని చెప్పా. యునానిమస్గా అందరూ నచ్చిందన్నారు కాబట్టి 100% అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఓకే. అండ్ అంటే మనల్ని స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. నేను ఇది బాగా చేస్తున్నాను, ఈ ఎమోషన్ బాగా చేస్తున్నాను, ఈ ఎమోషన్ సరిగ్గా చేయట్లేదు, ఇంకా బాగా బెటర్గా చేయాలి నెక్స్ట్ నుంచి అనేమన్నా ఈ రామ్నగర్ బన్నీ తర్వాత మీకు అనిపించిందా నేను కొన్ని చేంజ్ చేసుకోవాలి, చేంజెస్ అలా? నా వరకు నాకు స్టార్టింగ్ నుంచే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏమేమి బెటర్ చేసుకోవచ్చు అని. బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ నా పరంగా నాకు ఎవరు మైనస్లు చెప్పలేదు ఏమి. ఓన్లీ సినిమా స్టోరీయే బెటర్గా ఉండాలి, సెలెక్షన్ బెటర్ ఉండాలని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి, అవి చెప్పారు. పర్ఫార్మెన్స్ పరంగా ఏం చెప్పలేదు. మీకు ఏదైనా ఉందా నెగిటివ్ అంటే చెప్పండి, నేను తీసుకుంటాను. లేదు, మామూలుగా మీకేమైనా అనిపించిందా అని అంటున్నా. అదే నాకు అనిపించేది నాకు అనిపిస్తాయి. బట్ అంటే అవి చెప్తే కూడా మీకు చాలా సిల్లీగా ఉంటాయి, చాలా చిన్న మైన్యూట్. అంటే కొంచెం అక్కడ కొంచెం నవ్వడం ఎక్కువ నవ్వు ఉండొచ్చు, లేదా అక్కడ కొంచెం బాధలో సాడ్ కొంచెం తగ్గించవచ్చు, అలా అనిపిస్తాయి తప్పితే నథింగ్ మేజర్. నా పరంగా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ డిడ్ ఏ గుడ్ జాబ్. సో చూసిన వాళ్ళు కూడా నాకు ఏమైనా చెప్తే బాగుండేదని ఫీల్ అవుతుంది. అంటే ఇక్కడ కొంచెం యాక్టింగ్ ఓవర్ అయ్యింది, లేకపోతే ఇక్కడ కొంచెం తగ్గింది అలా ఏమైనా చెప్తారేమో అనుకున్నా. బట్ నో బడీ సెడ్ ఎనీథింగ్. సో అందుకే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీకు ఎక్కడైనా యాక్టింగ్ ఇంప్రూవ్ అయినా అనిపించిందా? లైక్ ఇందాక మీరు మాట్లాడుతూ నా ఫస్ట్ సినిమా అయితే ఇలా ఉంది, నెక్స్ట్ నుంచి అన్ని ఒక కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా వస్తాయి అని చెప్పారు. బట్ అంటే ఫస్ట్ ఎవరైనా ఒక ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఫైట్స్ అవన్నీ కూడా చూసే వాళ్ళకి కొంచెం ఓవర్ బిల్డప్గా అనిపిస్తాయి. ఎందుకంటే మీ పర్సనాలిటీకి కానీ లేకపోతే కొంచెం చిన్నపిల్లలా కనిపిస్తున్నారు. బట్ అక్కడ చూసిన పెద్ద బాడీ ఉన్న వాళ్ళని కొట్టేయడం ఇలా చేస్తున్నప్పుడు సో ఆడియన్స్కి కూడా కొట్టేయటం ఇదంతా ఇంకేమైనా కాన్సెప్ట్తో వస్తే బాగుండేది కదా అన్న మైండ్ సెట్లో కూడా జనాలు ఉంటారు కదా. సో అందుకని అడుగుతున్నాను, మీకు ఏమైనా అలా అనిపించిందా అక్కడ? అదే దానికి కమర్షియల్ ఫార్మాట్ ఇప్పుడు చేయకూడదని అర్థమైంది నాకు. నెక్స్ట్ నుంచి స్టోరీలో అంటే కంప్లీట్ స్టోరీ ఓరియంటెడ్ చేద్దామన్న టైప్లో ఫిక్స్ అయ్యాను. అందుకే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది కదా అని. బట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రావాలంటే ఒక 500,000 పెట్టి మీ మూవీకి రావాలంటే సో అదే వీక్లో 4-5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ అడుగుతారు, సో మీ మూవీ ఎందుకు చూడాలి, సో ఏం స్పెషల్ ఉందని. సో చెప్పుకోవడం మన బాధ్యత కదా అని. సో ఆ క్వశ్చన్ మీరు ఇందాక అడగడం కరెక్ట్ కాదేమని అనిపించింది నాకు. నేను అడిగినది మీరు ఎలా అర్థం చేసుకున్నారు అనేది కూడా పాయింట్. నేను చెప్పింది చాలా పాజిటివ్ థింగ్లోనే. అంటే వాళ్ళు క్వశ్చన్ చేసినందుకు నేను అనలేదు, కామెంట్ చేసినందుకు నేను అన్నాను యాక్చువల్లీ. అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అండ్ సార్ అన్ని కోట్లు పెట్టి తీసిన దాని ముందు 1000 రూపీస్ అసలు లెక్కలేదని నేను చెప్పను, ఎవరికి వాళ్ళదే ఉంటుంది అఫ్ కోర్స్. కానీ అసలు వాళ్ళ ఒపీనియన్స్ వీళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు బాగాలేదన్నారు వీళ్ళు బాగుందన్నారు అని సినిమా చూడడం కరెక్ట్ కాదు. మీరు చూసి మీ సెల్ఫ్ ఒపీనియన్ ఇస్తే అది ఎవరికైనా మా అందరికి హ్యాపీనే కదా, ఆ ఉద్దేశంలో అన్నాను. ఇంత క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చూడాలి అన్నారని అంటున్నాం. ఎందుకు చూడాలి అనేది మీరు రీజన్ చెప్పుకోవాలన్నమాట. మీ మూవీలో చెప్పామే అందరం రీజన్. ఓకే, ప్రభాకర్ గారు సార్ చాలా మూవీలు చేశారు. యాక్టర్గా బాగుందా, ప్రొడ్యూసర్గా బాగుందా? అండ్ నెక్స్ట్ యాక్టర్గా డెఫినెట్గా చాలా బాగుంటుందండి. వెళ్తాం, మన సీన్ చేసుకుంటాం, వస్తాము. ప్రొడ్యూసర్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అన్నీ మన మీదే ఉంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఫస్ట్ మనమే లేస్తాం, లాస్ట్ మనమే పడుకుంటాం. ప్రొడ్యూసర్గా చేసినప్పుడు నాలాంటి వాడు ప్రొడ్యూస్ చేసినప్పుడు అంటే నేను అన్ని పనులు చేస్తాను కాబట్టి, అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఓన్లీ వర్కర్స్ని పెట్టి చేయించుకోవచ్చు. బట్ మనం అంత బడ్జెట్స్ లేకపోవడం వల్ల కొన్ని పనులు మనమే షేర్ చేసుకుంటాం. అందువల్ల కొంచెం ఎక్కువ బాధ్యత ఉంది. యాక్టింగ్ అంటే పొద్దున్న లేచి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయి హ్యాపీగా సీన్ పేపర్ చదువుకొని యాక్ట్ చేసేసి గ్యాప్లో మంచిగా రెస్ట్ తీసుకొని ఉంటాము. చాలా కష్టమైన పని ప్రొడ్యూసర్ పని. ఈ ప్రొడ్యూసర్లో ఏం నేర్చుకున్నారు? అంటే ప్రొడ్యూసర్ చాలా తీసుకుంటాడేమని భయంతో చెప్పాను. వాడు ఎప్పుడు అలా తీసుకోడు, వెరీ మెచ్యూర్డ్, తనకు తెలుసు ఏది ఎక్కడ తీసుకోవాలనేది. బట్ అయినా కూడా నేను చెప్తూనే ఉంటా, వాళ్ళ అమ్మ చెప్తూనే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఉండాలని. అలా చెప్పాను అంతే. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. రీతు